మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది. చూడు గ్రాని, ఈ ఇంట్లో నన్ను సపోర్ట్ చేసేది నువ్వు ఒక్కదానివి మాత్రమే. కానీ ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావు. నువ్వు కూడా వాళ్ళల్లోనే చేరవు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు అంత ఇన్సల్ట్ జరిగినా నువ్వు ఒక్క మాట కూడా అడగట్లేదు. ఒసేయ్, నువ్వు చేసిన తప్పుకి నీకు జరిగింది చాలా తక్కువ. అవును, మీ తాత మంచోడు కాబట్టి నిన్ను వదిలేశాడు. గ్రాని చూడు, నోరు మూసుకొని కిందకొచ్చి నువ్వు సుమిత్ర దశరథతో మాట్లాడు. లేకపోతే నీ మీద ఉన్న అభిప్రాయం వాళ్ళకి ఇంకా రెట్టింపు అవుతుంది. చూడు, దశరథకి నువ్వు కన్న కూతురు కాదేమోనన్న అనుమానం వచ్చిందని అన్నావు. ఆ మాట సుమిత్రకు కూడా వచ్చింది అంటే ఇక నీ స్థానాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. గ్రాని అవును, ఇప్పుడు నువ్వు మంచిదానిలా కిందకి వచ్చి నటించకపోతే ఖచ్చితంగా నువ్వు ఈ వారసురాలు అవ్వడం కలగానే మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకో అంటూ పారిజాతం కిందకి వెళ్ళిపోతుంది. గ్రాని చెప్పింది నిజమే. ఇప్పుడు నేను మాత్రం ఇలా ఉంటే నేను అన్నట్టు ఎప్పటికీ ఇంటి వారసురాల్ని కాలేను. అవును, దీపకి బావకి నిజం తెలిసినట్టే అనిపిస్తుంది. లేకపోతే దీప బావ ఎందుకు మమ్మీని చూసి అంత ఎమోషనల్ అవుతారు? దీపం చూస్తుంటే ఖచ్చితంగా నిజం తెలిసినట్టే అనిపిస్తుంది. ఈరోజు నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పేసి జోష్న అయితే కిందకి వస్తుంది. రాగానే ఇక సుమిత్ర అయితే జోష్న కోసం అటు ఇటు చూస్తుంది. ఇక పారిజాతం, సుమిత్ర నువ్వు ఇంటికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య గారు, జోష్న నువ్వు కనబడేసరికి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగే. అవి నీకు చూపించకూడదని పైకి వెళ్ళి మొహం కడుక్కుంటుంది. అదిగో వచ్చేసింది అని వెనకాలనే ఇక జోష్న మమ్మీ అంటూ సుమిత్రని హక్ చేసుకుంటుంది. ఇక సుమిత్ర, జోష్న మమ్మీ, ఇలా నువ్వు డాడీ మీద కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు వద్దు రాలేదా అని వెనకాలనే ఇక ఒక్కసారిగా శివనారాయణ అందరూ కూడా అలా చూస్తారు. ఏంటి మమ్మీ చెప్పు, అంటే నీకు డాడీ మీద మాత్రమే ప్రేమ ఉందా? నా మీద లేదా? అయినా డాడీ తాత ఇద్దరు కూడా మారిపోయారు. ఇప్పటి వరకు డాడీకి వాళ్ళ చెల్లి అలాగే వాళ్ళ మేనల్లుడి మీద మాత్రమే ప్రేమ ఉంది అనుకున్నాను. తాత కూడా అంతే. తన కూతురు అలాగే తన మనవడి మీద మాత్రమే ప్రేమ ఉంది. ఈ మనవరాలు ఎలా అయిపోయినా ఏమైపోయినా అనవసరం. అవును మమ్మీ అని అంటూ ఉంటే ఒక్కసారిగా జోష్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. మమ్మీ ఏంటి నువ్వు కనబడలేదని నేను టెన్షన్తో దీపం మీద కంప్లైంట్ ఇస్తే అత్త పోలీస్ స్టేషన్కి వస్తే తాత అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు. నీకోసం నేను ఇదంతా చేయడం కరెక్ట్ కాదా మమ్మీ? దీప అలాగే బావ సౌర్య కనిపించకుండా పోతే ఇలా చేయరా? అలాగే తాత ఉన్ను డాడీ అత్త కనబడకుండా పోతే ఇలా చేయరా? చెప్పు మమ్మీ, నేను చేసిన దాంట్లో తప్పేముంది? వాళ్ళకొన్నే నాకొన్నేమా? నువ్వు ఇంకా అలాగే సపోర్ట్ చేస్తూ మాట్లాడు. వీళ్ళు పూర్తిగా మారిపోతారు. ఆస్తిలో సగభాగం బావకు కూడా ఇస్తాడు ఈ పెద్ద మనిషి అని వెనకాలనే జోష్న చెంప మళ్ళీ సుమిత్ర పగలగొడుతుంది. దాంతో పారిజాతం దీని నోరు అస్సలు మూసుకోదు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక సుమిత్ర అలా కొట్టేసరికి మమ్మీ నర్మయ్, చూడు, నీ మాటలతో ఎక్కడ లేని ఆవేశంతోనే ఈరోజు ఇక్కడి వరకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు. ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి ఎలా ఉంటుందో, ఎవరికన్నా ఎక్కువ తక్కువ అన్నది లెక్కలు వేయడం కరెక్ట్ కాదు జోష్న. అవును, మీ నాన్న మనసు అర్థం చేసుకోలేక చాలా పెద్ద తప్పు చేశానన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. అవును, మీ నాన్న ఏ రోజు నన్ను భారీగా చూడలేదు. అవును, తన కన్న తల్లినే నాలో చూసుకున్నారు. అలాగే కాంచన తన చెల్లైనా ఎప్పుడు కూడా తనకి ఏ లోటు చేయలేదు. అంతెందుకు, ఆయన ఎప్పుడు ఎవరి మీద కూడా చిన్న విషయంలో కోప్పడింది కూడా లేదు. అలాంటి నేను ఆయన మనసుని అర్థం చేసుకోకుండా ఆయన నాతో ఎందుకు కోపంగా ఉన్నారని ఆలోచించానే తప్ప ఆ కోపం వెనుక ఉన్న ప్రేమని అర్థం చేసుకోలేక తప్పు చేశాను. నీ మాటలతో ఆవేశపడ్డాను. నా తప్పేంటో తెలుసుకున్నాను. అలాగే జోష్న, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే నువ్వు వదిన విషయంలో దీప విషయంలో చేసిన దానికి వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పు. మమ్మీ చెప్పమన్నానా అని వెనకాలని దీప సారీ అత్త సారీ అని చెప్పేసి జోష్న ఇక కోపంగా అలా ఉండిపోతుంది. ఇక శివనారాయణ ఎప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అమ్మ దీప, కార్తీక్, ఈరోజు దశరథ సుమిత్రల పెళ్లి రోజు. అన్నిటికంటే ఈ పెళ్లి రోజు చాలా ముఖ్యమైన పెళ్లి రోజు. అవును, ఈ పెళ్లి రోజు అంగరంగ వైభవంగా జరిపించాలి. మావయ్య గారు ఇప్పుడు ఇవన్నీ లేదమ్మా సుమిత్ర, మా ఇంటి దేవత మళ్ళీ మా ఇంటికి తిరిగొచ్చింది. ఇదంతా కారణం దీప కార్తీక్ వల్లే. అందుకే ఈరోజు వాళ్ళ చేతుల మీదుగానే మీ పెళ్లి రోజు అంగరంగ వైభవంగా జరిపించాలి. శ్రీధర్, నువ్వు కూడా ఇక్కడే ఉండు. అలాగే కావేరిని, స్వప్న, కాశీని, దాసుని కూడా ఫోన్ చేసి పిలిపించండి.
ఈరోజు ఫంక్షన్ ధూమ్ధామ్ ఉండాలి అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఇక పారిజాతం, ఏమండి మీరు మమ్మల్ని ఆపైతే స్టెప్పులు వేసేలా ఉన్నారు? ఏ పారిజాతం, నువ్వు కూడా సిద్ధంగానే ఉన్నావు కదా? ఆ అవును అని చెప్పేసి అంటుంది. జ్యోష్ణ మాత్రం చాలా కోపంగా ఉడుక్కుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే కార్తిక్ని కిచెన్లోకి పిలుస్తుంది. ఇక కార్తిక్ దొంగతనంగా అందరి కళ్ళు కప్పి కిచెన్లోకి వెళ్తాడు. జ్యోష్ణ, దీప బావ ఏంటి అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి దొంగతనంగా వాళ్ళని గమనిస్తూ ఉంటే ఒక్కసారిగా దీప కార్తిక్ రాగానే కార్తిక్ బుగ్గ మీద ముద్దు పెట్టి కార్తిక్ని హాక్ చేసుకుంటుంది. అది చూసిన జ్యోష్ణకి చాలా కోపం వస్తుంది. ఇక అక్కడే ఉన్న గిన్నెని విసిరిస్తుంది. ఆ సౌండ్ కార్తిక్ దీప జ్యోష్ణ వైపు చూస్తారు. సిగ్గులేదా, మొగుడు పిల్లలు సరసాలు ఆడుకుంటూ ఉంటే అలా దొంగతనంగా చూస్తున్నావు అని దీప అంటుంది. ఇక జ్యోష్ణ, దీప ఇది నా ఇల్లు, చూడండి అది ఎవరిల్లో కొన్ని రోజుల్లోనే తెలుస్తుందిలే చిన్న మేడం అని అంటూ ఉంటే, బావా ఏమంటున్నావు నువ్వు? అదే జ్యోష్ణ, కొన్ని రోజుల్లో నీ పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు ఈ ఇల్లు నీ ఇల్లు ఎలా అవుతుంది? మనవడిగా ఈ ఇంటి మీద హక్కు బాధ్యత నాకే ఉంటుంది. అప్పుడు ఈ ఇల్లు దీపదవుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్ణ, నాకు తెలుసు బావా, నువ్వు దీప కలిసి ఇదంతా ఎందుకు చేస్తున్నారో. తాత మనసుని మార్చి మా మమ్మీ మనసుని కూడా మార్చి మీరు మంచి వాళ్ళని ప్రూవ్ చేసుకొని ఆస్తిలో వాటాని కొట్టడానికి మీరు ఇన్ని ప్లాన్లు చేస్తున్నారు. నాకు తెలీదా? చూడు పెద్ద మేడం, నువ్వేమైనా అనుకో, మాకు కావాల్సింది ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉండడం, దీపని దగ్గరికి తీసుకోవడం. బావా నువ్వు చెప్పేది ఒకటేనా? నీ బ్రెయిన్లో వేరే ఆలోచన ఉందని నాకు బాగా తెలుసు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా పెద్ద మేడం. మరి అలాంటప్పుడు ఎందుకు డైరెక్ట్గానే మాట్లాడుకుందాం, ఓపెన్ అవ్వు. ఇంకెందుకు బయటికి ఓపెన్ అప్ అవ్వు అని వెనకాలనే, నువ్వు ముందు ఓపెన్ అప్ అవ్వు బావా, అప్పుడు నేను అవ్వాలో లేదో ఆలోచిస్తాను. పెద్ద మేడం, మీ నోటితోనే అన్ని నిజాలు చెప్పిస్తాను, అప్పుడు అంతవరకు వెయిట్ చేయండి అని అంటాడు. ఇక జ్యోష్ణ, బావకి నిజం తెలిసినట్టే ఉంది. అవును, ఇండైరెక్ట్గా బావ దీపే ఇంటి వారసురాలు, నా నోటితోనే ఆ నిజాన్ని బయట పెట్టిస్తాను అన్నట్టు ఉంది. నా అనుమానం నిజమైతే బావకి దీపకి నిజం తెలిసే ఉంటుంది. ఎలా అయినా బావ దీప నిజం తెలిసేమో తెలుసుకోవాలి. ఒకవేళ నిజం తెలిస్తే బావ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో కూడా తెలుసుకోవాలి అని జ్యోష్ణ పైకి వెళ్ళిపోతుంది. ఇక దీప, బావా జ్యోష్ణ ఎప్పుడు అలాగే ఉంటుందిలే, కానీ ఈరోజు నీ దెబ్బ అదర్స్. మా అమ్మని నాన్నని కలిపావు, అలాగే జ్యోష్ణ తిక్క కుదిర్చావు. ఎప్పుడు అమ్మ జ్యోష్ణ ఏం మాట్లాడినా నా మీదే కోపం చూపించేది, కానీ అమ్మ ఈరోజు జ్యోష్ణని తిట్టి నన్ను సపోర్ట్ చేసింది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది బావా. దీప ఏ నోటితో అయితే నిన్ను మెచ్చుకుందో అత్త, అదే నోటితో నిన్ను దీప అని ప్రేమగా పిలిచే రోజు వస్తుంది దీప. నువ్వు అతని అమ్మ అని పిలిచే రోజు కూడా వస్తుంది. చూస్తూ ఉండు. ఈరోజు అంతకన్నా ముందు మనం సాయంత్రం పార్టీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి అని అంటూ ఉంటే ఇక దీప చాలా సంతోషపడుతుంది. ఇక ఇంతలోకి సుమిత్ర రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళగానే దశరథ సుమిత్రకి పట్టు చీర తీసుకొచ్చి ఇస్తాడు. సుమిత్ర, ఈరోజు ఈ చీర నువ్వు కట్టుకోవాలి. ఇవ్వండి సుమిత్ర, మన పెళ్లి రోజుకి నేను ఎప్పుడు నీకు నచ్చే చీరని తీసుకొచ్చి ఇస్తాను కదా, ఈరోజు కూడా ఈ చీరని కొని అలమరలో పెట్టాను. నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నా మనసు నాకు చెప్పింది. వచ్చావు అని వెనగానే సుమిత్ర చాలా సంతోషపడుతుంది. ఇంకా అలాగే సుమిత్ర అలమరలో ఉండే ఇంకో చీరని తీస్తుంది. సుమిత్ర, ఈ చీర, ఇది కూడా కొత్త చీరేనండి. నేను పండక్కి దీన్ని కట్టుకోవాలి అనుకున్నాను, మరిప్పుడు ఇది దీపకిద్దామనుకుంటున్నాను. సుమిత్ర, అవునండి, ఈరోజు దీపే లేకపోయి ఉంటే మళ్ళీ నేను నా కుటుంబంలోకి వచ్చేదాన్ని కాదు, ఇంత సంతోషంగా ఉండేదాన్నే కాదు. అందుకే దీనికి కారణమైన దీపకి ఈరోజు ఈ చీర ఇవ్వాలి అనిపిస్తుంది. వెళ్ళి చీర ఇచ్చేసొస్తానండి అంటూ సుమిత్ర దీప దగ్గరకైతే వెళ్తుంది. ఇక దీప అయితే వంటలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. అప్పుడే సుమిత్ర వచ్చి దీప చెమటని తుడుస్తుంది. అమ్మా మీరా? అవును దీప, మీరు ఈ పనులేంటి? చెప్పండమ్మా, ఏ వంటలంటే ఇష్టం? దీప, నాకే వంటలు ఇష్టమో, నేనేం తింటానో ఏం తిన్నావు నీకు తెలుసు కదా. తెలుసమ్మా, కాకపోతే దీప ఈ పనులన్నీ వేరే వాళ్ళు చూసుకుంటారు, ముందు నువ్వు విట్రా అంటూ దీపని పక్కకు తీసుకొస్తుంది. అప్పుడే పారిజాతం వంగి అదంతా కూడా చూస్తుంది. సుమిత్ర, దీప ఇదిగో ఈ చీర. అమ్మా, ఇంత ఖరీదైన చీర. దీప, ఈ చీర నేను పండక్కి కట్టుకోవాలి అనుకున్నాను, కానీ జరిగిన కారణాల వల్ల ఇది నేను కట్టుకోలేకపోయాను. కానీ నాకు ఈ సంతోషాన్ని తిరిగిచ్చిన నీకు ఈ చీరని ఇద్దామనిపించింది. రాత్రికి ఈ చీర కట్టుకో. అమ్మా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. దీప, నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి అని సుమిత్ర దీపని ఆశీర్వదిస్తుంది. ఇదంతా చూసిన పారిజాతం
సుమిత్ర జోష్న దగ్గరికి వెళ్తుంది. ఇక జోష్న, గ్రాని, మమ్మీ అలాగే ఇంట్లో అందరూ నన్ను అంతా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావేంటి? ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి? చూడు, సుమిత్ర కాబట్టి నీ 2 చెంపలు పగలగొట్టింది. అదే మీ తాత అయితే నేను మెడపట్టి బయటకు గంటేవాడు. గ్రాని, ఉసే, నువ్వు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయి తెలుసా? కార్తిక్ గాన్ని ఆ దీపని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. అది సరిపోనట్టు మెల్లగా నువ్వు ఒక్కొక్క తప్పు చేస్తూ మీ తాత దృష్టిలో చెడ్డదానివయ్యి ఆ కార్తిక్ దీప మంచివాళ్ళయ్యారు. ఇదంతా సరిపోనట్టు మళ్ళీ నువ్వు చేసిన తప్పు వల్ల సుమిత్ర మనసు పూర్తిగా మారిపోయింది. దీపని కన్న కూతురిలా చూసుకుంటుంది. ఏంటి గ్రాని నువ్వంటుంది? అవును, ఈరోజు సుమిత్ర దశరథల పెళ్లి రోజు. నీకు కొత్త బట్టలు ఇచ్చిందా? లేదు. కానీ దీపకి మీ అమ్మ కొత్త పట్టు చీరని తీసుకెళ్ళి ఇచ్చింది. అవునా? ఇప్పుడే వెళ్ళి మమ్మీని అడుగుతాను. దీప ఎలా కట్టుకుంటుందో చూస్తాను. ఇప్పుడు ఆ చీరను లాక్కొని నేను కట్టుకుంటాను. ఆ పని చెయ్యి. అప్పుడు కానీ సుమిత్ర నీ చెంప మళ్ళీ వాయిస్తుంది. గ్రాని, అవును, చూడు, తెలివితో ఎదుటివారిని దెబ్బ కొట్టాలి. ఇలా ఆవేశంతోనో కోపంతోనో కాదు. గ్రాని, అవన్నీ నాకు తెలీదు. నాకు కావాల్సింది నాకు దక్కాలి. చూడు, ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఇక్కడి వరకు తీసుకొచ్చో. ఈరోజు ఈ ఫంక్షన్ అయ్యే వరకు సైలెంట్గా ఉండు. ఈ ఫంక్షన్లో మీ అమ్మకి మీ నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. వాళ్ళు సంతోషపడతారు. అంతేకాని పిచ్చి పిచ్చి ఆశాలు వేయి మాకు అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న అయితే, గ్రాని చెప్పింది నిజమే. మమ్మీ డాడీ మనసుని గెలుచుకోవాలి. వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ని ఇస్తాను. మమ్మీకి డైమండ్ నెక్లెస్ ఇస్తాను. అప్పుడు మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇక జోష్న అయితే డైమండ్ నెక్లెస్కి కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన కార్తిక్తో, బావా, ఈరోజు అమ్మ నాన్న పెళ్లి రోజు. అమ్మకి మనం ఏదైనా బహుమతి ఇవ్వాలి. ఏమిస్తే బాగుంటుంది? నువ్వే ఆలోచించు. మీ అమ్మ మనసు నీకంటే ఎవరికి బాగా తెలియదు కదా బావా. లేదు దీపా, అత్తకి ఎలాంటివి నచ్చుతుందో నీకే తెలుస్తుంది, చెప్పు. అది బావా, అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళ ఫోటోని అమ్మకి బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అందుకే మీరు అనకుండానే నేను వదిన వాళ్ళ పుట్టింటి ఫోటోని ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాను అని కాంచన్ అంటుంది. మమ్మీ, అవునరా కార్తీక్, వదినకి ఈ ఫోటో అంటే చాలా ఇష్టం. అందుకే దీన్ని ఫ్రేమ్ కట్టించి తీసుకురా అని వెనకాలే. మమ్మీ, ఈ ఫోటోలో ఈ పక్కనున్న మనిషి బ్లర్గా ఉంది. అవునరా, ఈ ఫోటో ఉన్నప్పటి నుంచి ఇలాగే ఉందిరా. కానీ వదిన కూడా ఎప్పుడూ ఈ ఫోటోలో మనిషి గురించి చెప్పలేదు. అలాగే ఈ ఫోటోని మనం ఇప్పటి వరకు క్లారిటీగా చూడలేదు. మమ్మీ, ఇప్పుడున్న టెక్నాలజీకి బ్లరింగ్గా అయిపోయిన ఫోటోని కూడా మామూలుగా చేయొచ్చు. ఈ ఫోటోని మామూలుగా చేయించి దీన్ని ఫ్రేమ్ కట్టించి ప్యాక్ చేసి రాత్రికల్లా నేను అత్తకి గిఫ్ట్గా ఇప్పిస్తాను, ఓకేనా అని అంటాడు. ఇక నైట్ అవుతుంది. ఫంక్షన్కి దాసు అలాగే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక జోష్న, దీపా, నువ్వు మా మమ్మీకి ఇష్టమైన జున్ను తయారు చేస్తావు కదా, చెప్తాను. ఈ జున్నుతోనే నిన్ను హంతకురాన్ని చేస్తాను. మమ్మీ, సారీ, ఇప్పటి వరకు నువ్వు నా పక్కన ఉంటేనే నేను ఈ ఇంట్లో కూతురుగా ఉండగలను అనుకున్నాను. కానీ నువ్వు కూడా ఆ దీప వైపు చేరిపోయావని అర్థమైపోయింది. అందుకే నేను ఇలా చేయక తప్పడం లేదు అంటూ జోష్న అయితే ఇక ఆ జున్నులో ఏదో పౌడర్ని మిక్స్ చేస్తుంది. ఇంతలోకి జోష్న పార్టీ దగ్గరికి వస్తుంది. ఇక అందరూ పార్టీలోకి వస్తారు. రాగానే ఇక జోష్న అలాగే సుమిత్ర దశరథ కేక్ కట్ చేస్తారు. తర్వాత సుమిత్ర దశరథ ఇద్దరు కూడా కేక్ని దీప కార్తిక్లకి తినిపిస్తారు. ఒక్కసారిగా పారిజాతం, జోష్న, అదేంటే సుమిత్ర ఎప్పుడు కూడా జోష్నకి కదా కేక్ తినిపిస్తుంది పెళ్లి రోజున, మరి దీప కార్తిక్ తినిపిస్తున్నావేంటి? చూడండి అత్తయ్య, ఈరోజు మేమిద్దరం ఇలా సంతోషంగా ఉండడానికి, మా పెళ్లి రోజు వేడుక మళ్ళీ జరిపించడానికి కారణం దీప కార్తికే. అందుకే ఈరోజు మేము వీళ్ళిద్దరికే కేక్ తినిపిస్తున్నాం అని అంటారు. ఇక పారిజాతం చూస్తూ ఉంటే, దీప ఏదో నీ కూతురు, కార్తిక్ ఏదో నీ అల్లుళ్ళలాగే ఉంది. అది నిజమే కదా అత్తయ్య అని సుమిత్ర అంటుంది. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. దాసు కూడా షాక్ అవుతాడు. ఇక దశరథ, సుమిత్ర చెప్పింది నిజం అని వెనకాలనే, అంటే మమ్మీకి డాడీకి దీపే తన సొంత కూతురని తెలిసిపోయిందా అని జోష్న అనుకుంటూ ఉంటే, ఇక పారిజాతం, సుమిత్ర ఏమంటున్నావు నువ్వు? అత్తయ్య, కార్తిక్ నా మేనలుడు. అలాంటప్పుడు వాడి భార్య దీప నాకు కూతురి కదా, అందుకే కదా వాళ్ళ పెళ్ళి మా చేతుల మీదుగా జరిపించాం. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ నాకు కూతురు అల్లుడే కదా అని వెనకాలనే సుమిత్ర అన్న మాటకి జోష్న, మమ్మీ, నువ్వు తెలియకన్నా తెలుసన్నా, నువ్వు అన్న మాట నిజమే. అవును అని చెప్పేసి అనుకుంటుంది. మమ్మీ, నీ పెళ్లి రోజు వేడికి నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, ఇదిగో మమ్మీ అంటూ
డైమండ్ నెక్లెస్ని సుమిత్రకి ఇస్తుంది. ఇక సుమిత్ర ఆ నెక్లెస్ని చూసి జోష్న గిఫ్ట్ చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది. ఇక కార్తిక్ అలాగే దీప అత్త అలాగే నీకు తరపున మేమిద్దరం కూడా ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి సుమిత్రకి ఇక ప్యాకింగ్ చేసిన ఫోటోని ఇస్తాడు. ఇక కార్తిక్ అలాగే దీప ఆ ఫోటో ఇవ్వగానే ఇదేంట్రా అని చెప్పి దశరథ్ అంటాడు. ఇక సుమిత్ర ఫోటో ఫ్రేమ్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా సుమిత్ర ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేయడంతో గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. సుమిత్ర ఆ ఫోటోని చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న దశరథ సుమిత్ర ఏమైంది, ఎందుకలా ఎమోషనల్ అవుతున్నావు? ఏమండి మా అమ్మ మా నాన్న మా అక్క అని చెప్పేసి అంటుంది. దాంతో అక్కడే ఉన్న దీపా కార్తిక్ అయితే ఏంటి ఇప్పటి వరకు ఆ బ్లరింగ్ ఫేస్లో ఉన్నది అత్త వల్ల అక్క, ఆమె ఫేస్ నేను చూడలేదే అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ సుమిత్రకి తన అక్క అంటే చాలా ఇష్టం. తన అమ్మ నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి సుమిత్రకి వాళ్ళ అక్కే అన్ని రకాలుగా చూసుకునేది. చుట్టాలు ఎంతమంది ఉన్నా సుమిత్రకి తను అండగా ఉంది. కానీ సుమిత్ర అక్క ఒక అతన్ని ప్రేమించి అతను పేదవాడని ఇంట్లో వాళ్ళు చుట్టాలు అంగీకరించకపోతే తన ప్రేమ కోసం అందరినీ వదులుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సుమిత్ర తన అక్క కోసం ఎన్నో చోట్ల వెతికింది, ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారిగా తన అక్క ఫోటోని మళ్ళీ సుమిత్ర చూసేసరికి ఎమోషనల్ అవుతుంది అని వెనకాలనే అవునండి, తల్లి లేని లోటు మా అక్క నాకు ఎప్పుడు కూడా చూడలేదు. మా అక్క ఎక్కడున్నా సరే నేను మా అక్కని ఖచ్చితంగా పట్టుకుంటాను. దశరథ ఒరే కార్తిక్, ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ అడగలేదురా. ఈరోజు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను రా, చెప్పద్దా? మా అక్క ఎక్కడున్నా నువ్వు తెలుసుకుంటావా? తప్పకుండా అత్త. ఏది ఒక్కసారి మీ అక్క ఫోటో చూపించు అని వెనకాలనే ఇక ఫోటోని చూపిస్తాయి. ఒక్కసారిగా కార్తిక్ దీప షాక్ అయిపోతారు. ఎందుకంటే అది కుముదవల్లి. దీపని ఎవరైతే దత్తత తీసుకొని కుబేర్ పెంచాడో కుబేర్ భార్య అని వెనకాలనే ఒక్కసారిగా అనసూయ కాంచన కార్తిక్ దీప షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర కార్తిక్ అత్త ఈమె మీ అక్క? అవును వదినా. అంటే దీప వాళ్ళ అమ్మ నీ అక్క? అంటే దీప వాళ్ళ అమ్మ నీకు సొంత అక్క అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అనసూయ అమ్మ సుమిత్రమ్మ, నా తమ్ముడు భార్యే కుముదవల్లి. ప్రేమించి నా తమ్ముడు కుముదవల్లిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి వరకు కుముదవల్లి ఎప్పుడు తన కుటుంబం గురించి మాతో చెప్పలేదు, మేం కూడా అడగలేదు. కానీ ఈరోజు నీ చెల్లి అంటే ఆశ్చర్యంగా ఉందమ్మా అని వెనగాలనే ఒక్కసారిగా సుమిత్ర దీపని దగ్గరికి తీసుకుంటుంది. అది చూసిన జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇంకా సుమిత్ర అయితే దీపా, ఇన్నాళ్ళు నిన్ను అసహించుకున్నాను, కానీ నువ్వు మా అక్క కూతురు అని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది. దీపా, అత్తకి ఇష్టమైన జున్ను తయారు చేస్తానన్నావు, మరి అదెప్పుడు పెడతావు అని వెనకాలనే బావా ఇదిగో ఇప్పుడే తీసుకొస్తున్నాను అంటూ దీప ఇక జున్నుని తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలోకి సుమిత్ర దీపా, నాకు జున్ను అంటే చాలా ఇష్టం, ఎటివ్వు అంటూ ఒక స్పూన్ తినబోతూ ఉంటే ఆగు మమ్మీ, దీప చేత్తో నీకు జున్ను పెడుతుంది అంటే నాకు అనుమానమే. దీప ఏదైనా చేస్తుంది. జోష్న ఏంటి నోరులేస్తుంది? నువ్వు మా డాడీని షూట్ చేయలేదా ఏంటి? ఇప్పుడు కూడా నువ్వు మా మమ్మీని చంపాలనుకోవడం చంపుతున్నావేమో ఎవరికి తెలుసు? జోష్న మాటలకి హద్దు ఉండాలి. ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలీదా అని కార్తీక్ అంటాడు. బావా, నీ భార్య మీద నీకు నమ్మకం ఉందేమో, కానీ నాకు మాత్రం నమ్మకం లేదు. అసలే మా మమ్మీ ఇప్పటి వరకు బయట ఎక్కడుందో తెలీదు. ఇన్నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చింది. ఇప్పుడు దీప ఈ జున్నులో ఏదో కలిపి మా మమ్మీని చంపాలని చూస్తే, జోష్న నీకు అంత అనుమానంగా ఉంటే ముందు ఈ జున్ను నేనే తింటాను. సరే అయితే నువ్వు తిన్నాక మా మమ్మీకి పెట్టు, నాకు అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. ఒక్కసారిగా దీప ఇక ఆ జున్నుని తింటుంది. ఇక దీప ఏమీ కాదు జోష్న, చూసావుగా నాకేం కాలేదు కదా, సుమిత్రమ్మ మీరు తినండి అని చెప్పేసి దీప ఇక సుమిత్రకి తినబోతూ ఉంటే ఒక్కసారిగా దీప గొంతంతా మంట పుడుతుంది. దాంతో దీప ఒక్కసారిగా సుమిత్ర నోటి దగ్గర పెట్టిన స్పూన్ని విసిరేస్తుంది. అమ్మా వద్దు, ఇందులో నిజంగానే ఏదో కలిసింది, అవును అంటూ నోట్లోంచి రక్తం కక్కుతూ ఉంటుంది. అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న చూసావా గ్రాని, ఈ దీప ప్లాను, నేను కనుక ఈ దీపని తినమని చెప్పకపోతే ఈరోజు మమ్మీ ఈ పరిస్థితిలో ఉండేది. దీప చూసావా ఎలాంటిదో అని వెనకాలనే అక్కడున్న దాసు జోష్న చంప పక్కలు కొడతాడు. నోర్మోయ్ రాక్షసి, నువ్వే ఏదో చేసుంటావు. దీప సుమిత్రమ్మ కన్న తల్లి, అలాంటప్పుడు దీప సుమిత్రమ్మని ఎందుకు చంపాలనుకుంటుంది? ఇదంతా నీ పని అయి ఉంటుంది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తిక్ దీప నీకేమైంది? బావా
బావా అంటూ దీప రక్తం కాకుతూ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఇక కార్తిక్ దీప అంటూ దీపని ఎత్తుకొని బయలుదేరుతాడు. ఇక అక్కడున్న అందరూ కూడా దీపక్ ఏమైందని కంగారు పడుతూ ఉంటారు. ఇక పారిజాతం ఉసే పాపిష్టిదానా ఎంత పని చేశావే అని జ్యోష్ణ అంటుంది. గ్రాని నాకు తెలిసి దీనికి కాన నువ్వే అయి ఉంటావని. గ్రాని నేను ఆయన అవ్వకపోయినా నాకు అనవసరం, ఆ దీప మాత్రం చావాలి, అదే నాకు కావాలి అని అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, మరి కమింగ్ ఎపిసోడ్లో దీప బ్రతుకుతుందా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా